హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. సో ఇందాకే రాజా సాబ్ సినిమా చూసి వచ్చాను. సో ఫుల్ ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయింది సినిమా. బయట థియేటర్ బయట అంతా జనాలు బయట అరుచుకుంటూ రాజులకే రాజు, ప్రభాస్ రాజు, పండగే పండగ, రాజా సాబ్ పండగ అని చెప్పేసి అరుచుకుంటూ సినిమా స్టార్ట్ అయింది ఆ అరుపుల మధ్యలో. సో మూవీ ఎలా ఉందని చెప్పేసి చూద్దాం ఇప్పుడు. టైటిల్ కార్డ్స్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి పండగే నిజంగా. అంటే ఫస్ట్ నుంచి ప్రభాస్ గారి సినిమాల్లోని హిట్ క్యారెక్టర్స్ అన్ని చూపించుకుంటూ టైటిల్ కార్డ్ వేసినారు. చాలా బాగుంది టైటిల్ కార్డ్. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 30 minutes అయితే సినిమా ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. అంటే ఒక సీన్ కి కంటిన్యూషన్ అనిపించదు. అండ్ మోర్ ఓవర్ ప్రభాస్ గారి వాయిస్ రికార్డింగ్ చాలా, అంటే నాకు అసలు అంటే ఆ థియేటర్ వల్లనో లేకపోతే ఏమో కానీ ఆయన వాయిస్ ఒకటి అసలు సరిగా వినపడలేదు డైలాగ్స్ ఏం కూడా. అంటే మిగతా అన్ని క్యారెక్టర్స్ వినిపిస్తున్నాయి కానీ ఆయన క్యారెక్టర్ వాయిస్ మాత్రమే అసలు రికార్డింగ్ సరిగా లేదు. ఫస్ట్ పార్ట్ అసలు లిరిక్స్ ఏమో అసలు పాటనే బాగలేదు. ఫస్ట్ పాట డాన్స్ బాగా చేశారు. అంటే ప్రభాస్ గారి స్టెప్స్ బాగున్నాయి ఫస్ట్ పాటకి. శరత్ చంద్రిక పాట బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మెయిన్లీ వర్కౌట్ అయింది ఏంటి అంటే ప్రభాస్ గారి సర్కాస్టిక్ హ్యూమర్. అక్కడక్కడ చాలా సీరియస్ గా కామెడీ డైలాగులు ఉంటాయి. అవి ఆల్మోస్ట్ అన్ని చోట్లకి వెళ్ళినాయి. బట్ ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ లాస్ట్ ప్రీ ఇంటర్వెల్ దాకా మూవీలో ఏం మ్యాటర్ ఉండదు. ప్రీ ఇంటర్వెల్ దగ్గర కొంచెం పికప్ అవుతుంది సినిమా. సెకండ్ హాఫ్ పైన కొంచెం మంచి ఎక్స్పెక్టేషన్స్ అవి బిల్డప్ చేస్తాయి. ఇన్ఫాక్ట్ మూవీ స్టోరీ వచ్చేసి లిటరల్ గా ఒక గ్రాండ్ మదర్ కి గ్రాండ్ సన్ కి మధ్యలో ఉన్న ఒక ఎమోషనల్ స్టోరీ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ హాఫ్ లో ఆ ఎమోషన్ కూడా రిజిస్టర్ కాలేదు సరిగా. సో అది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కొంచెం హర్రర్ జానర్ తోటి స్టార్ట్ అవుద్ది. సప్తగిరి గారి కామెడీ కూడా నాకైతే పెద్ద ఎక్కలేదు. అలాగే సేమ్ ఆల్మోస్ట్ అట్లే వెళ్తూ ఉంటుంది. లాస్ట్ 30 minutes పికప్ అయితే సినిమా బాగా. లాస్ట్ 30 minutes మాత్రం చాలా బాగుంది. కాకపోతే నా డౌట్ ఏంటంటే మనకి నేను ఒక్కడినే సినిమా ఉంది కదా మహేష్ బాబు గారిది. ఆ సినిమాని రిజెక్ట్ చేసిన సమాజం ఇప్పుడు ఈ సినిమాలోని లాస్ట్ 30 minutes యాక్సెప్ట్ చేస్తుందా అంటే అది ఒక క్వశ్చన్ అనమాట. ఎనీవేస్ నాకైతే లాస్ట్ 30 minutes బాగుంది. నాచే సాంగ్ ఉంది కదా, అది కూడా పిక్చరైజేషన్ చాలా బాగుంది కానీ పాట నాకైతే ఏం వినపడలేదు. అంటే లిరిక్స్ ఏం వినపడలేదు అసలు. సో నాకైతే మ్యూజిక్ డ్రాబ్యాక్ లాగా అనిపించింది. మూవీలో కంటెంట్ కూడా పెద్ద స్ట్రాంగ్ గా లేదు. లాస్ట్ 30 minutes బాగా రాసుకున్నారు అంతే. ఫైనల్ గా రాజా సాబ్ సర్కస్ 1935 అని చెప్పేసి సీక్వెల్ పార్ట్ 2 కూడా అనౌన్స్మెంట్ ఇస్తారు. ఆ బిట్ బాగుంది. బేసిక్ గా ప్రభాస్ గారిని జోకర్ క్యారెక్టర్ లో చూపించి ఆయన ఫేస్ లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ పండిస్తారు. అవి చాలా బాగుంది. సో మూవీ ఓవరాల్ గా ఏంటంటే ప్రభాస్ గారిని యాక్షన్ సినిమాల్లో చూసి అలా కొంచెం డిఫరెంట్ గా కామెడీ సినిమాల్లో అంటే కొంచెం హ్యూమర్ ట్రై చేస్తూ హీరోయిన్ల మధ్యలో నాటిగా సాంగ్స్ కి డాన్స్ వేస్తూ సో ఇట్లా చూడడం కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది. అంతకుమించి సినిమాలో సో ఇంకోటి ఏంటంటే హీరోయిన్స్ ముగ్గురు ఉన్నా కానీ సినిమా స్టోరీకి ఆ ముగ్గురికి సంబంధమే ఉండదు. వాళ్ళు అంటే జస్ట్ ఒక కామెడీ రిలీఫ్ కానీ రొమాంటిక్ రిలీఫ్ కానీ పెట్టుండొచ్చు కానీ సినిమా కంటెంట్కి అయితే ఆ ముగ్గురికి పెద్ద సంబంధం ఏమనిపించదు. సముద్రగని గారి క్యారెక్టర్ ని కూడా వేస్ట్ చేసినట్టు అనిపించింది. సో అంత కంటెంట్ ఉందా అంటే నాకేం పెద్ద అనిపించలేదు. బట్ లాస్ట్ 30 minutes మాత్రం బాగా రాస్తున్నారు. అగైన్ మధ్యలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి కొన్ని మూమెంట్స్ ఉంటాయి. సో అవి మారుతి గారు బాగానే ప్లాన్ చేసుకున్నారు. సో ఓవరాల్ గా ఏంటంటే నాకు వన్ టైం వాచ్ లాగా అనిపించింది అంతే. అంటే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. మేబీ అవి కూడా ఒక రీజన్ కావచ్చు సినిమా నాకంతా ఎక్కకపోవడానికి. బట్ నాకైతే ఫైనల్ గా ఒక వన్ టైం వాచ్ లాగానే అనిపించింది సినిమా అయితే. సో మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.